కడప జిల్లా సీకేదిన్న మండలం పరిధిలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబ సభ్యులు ఆధీనంలో ఉన్న భూముల విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం పాక్షికంగా సవరించింది. వీటిపై యథాతథ స్థితి పాటించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మండువ కిరణ్మయి, జస్టిస్ టిసిడి శేఖర్ తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. సీకేదిన్ని మండలంలో 63 ఎకరాల 72 సెంట్ల భూమిని స్వాధీనం చేసుకుంటూ గత నెల 21న జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ సజ్జల కుటుంబ సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. ఆయా సర్వే నంబర్లలో తమకున్న 201 ఎకరాల 17 సెంట్ల భూమి విషయంలో అధికారులు జోక్యం చేసుకోకుండా నిలువరించాలని కోరారు. దానిపై వ్యాజ్యం రాగా ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జ్ కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ పై స్టే విధించారు. దీనిని ప్రభుత్వం అప్పీల్ వేసింది. ఈ అప్పీల్ గురువారం విచారణకు రాగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పిటిషనర్ల ఆధీనంలో 63 ఎకరాల 72 సెంట్ల అటవీ, ఇరిగేషన్, అసైన్డ్ భూమి ఉందని అధికారులు గుర్తించారు. అయితే దశాబ్దాలుగా ఆ భూమి తమ ఆధీనంలోనే ఉన్నాయని చెప్తున్నారు తప్ప వాటి రికార్డులు పిటిషనర్లు అధికారుల ముందు ఉంచలేదు. ఈ నేపథ్యంలో భూములు స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన మెమోను పరిగణలోకి తీసుకోకుండా సింగిల్ జడ్జ్ ఉత్తర్వులు ఇవ్వడం సరికాదు, వాటిని కొట్టివేయాలి అని కోరారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది దేశీ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అధికారులు నిర్వహించిన పంచనామా చెల్లుబాటు కాదన్నారు. ఇరుపక్షాల వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను పాక్షికంగా సవరించింది.